నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అన్నాడు. బాబా అంత ఘోరమైన పాపం నేనేం చేశానంటే పాపం అంటే, దేవుని యుద్ధం నువ్వు చేయలేదు, అదే పాపాన్ని దేవుడు మాట్లాడాడు అనే ఒక తీవ్ర స్థాయి ఆరోపణ, ఎ డైరెక్ట్ అండ్ సీరియస్ ఎలిగేషన్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ, పంపబడిన ఒక ఆరోపణ. తీవ్రమైన హెచ్చరిక. ఏమిటయ్యా అంటే, మీరు యుద్ధములు చెయ్యకపోవటమే పాపం. జీవన పోరాటం, బ్రతుకు పోరాటం, ఆర్థిక పోరాటం, అస్తిత్వ పోరాటం, ఈ దరిద్ర పోరాటాలన్నీ చేసి ఏదో మొత్తం గుర్తింపును సంపాదించి సమాజంలో చలానే అయిపోయి ఆర్థికంగా స్థిరపడిపోయి ఇక ఢోకా లేదనిపించుకొని సుఖభోగములో ప్రవర్తిస్తున్న వారు చచ్చిన వారితో సమానమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుండగా, దావీదు మహారాజు 40 ఏండ్ల పరిపాలనా కాలంలో 40 ఏండ్లు యుద్ధాలు చేశాడు. పోరాటమే ఊపిరిగా బతికినవాడు. క్రైస్తవ జీవితంలో దేవుని యుద్ధములు చెయ్యకపోవడమే పాపం. ఆ పాపం వదిలిపెట్టతో పట్టుకుంటుంది. మౌనముగా ఉండడమే నాశనానికి కారణం. ఇదేం ఘోరం అండి ఇది. నువ్వు వ్యభిచారం చేసేకపోతే నశించిపోతావు, మద్యపానం చేసేకపోతే నశించిపోతావు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నాశనం అయిపోతావు అంటే ఇదేం ఘోరం అండి. నీవి సమయమందు మౌనముగా ఉన్న ఎడలా నీవును నీ ఇంటి వారు నాశనం అయిపోతారు. అది ఏమన్నా భరించగలిగిన మాట అండి? ఏ రాజద్రోహమా, దేశద్రోహమా, పాపమా, వ్యభిచారమా, ద్రోహమా ఏం చేశామండి? ఏదో ఓపిక లేకనో, ధైర్యం లేకనో, పరిస్థితులు బాగోలేకనో ఏదో దరిద్రం నోరు మూసుకొని కూర్చున్నాం. ఎవరి జోలికి వెళ్ళామా? ఎవరికైనా నష్టం చేశామా? కానీ వాక్యం అంటుంది, మౌనముగా ఉన్నందున నీవు నీ ఇంటి వారు నాశనం అయిపోతారు. దైవజనుడా, దేవుని యుద్ధములు చేయకపోవడమే పాపం. అది వదలదు, నేను పట్టుకుంటుందని హెచ్చరికతో పాటుగా మరొక మాట, మాట్లాడవలసిన సమయంలో, పని చేయవలసిన సమయంలో దేవుని ప్రజలకు వ్యతిరేకముగా చట్టములు బయలుదేరి, మరణ శాస్త్రం బయలుదేరి, అంచెల వారి చేత తాకీదులు విడుదల చేయబడి ఒక్క దినమందే 127 సంస్థానములలో చెదిరి ఉన్న దేవుని ప్రజలందరూ నాశనం అయిపోయే ఒక ప్రమాదకరమైన పరిస్థితి వస్తే, నేను అంతఃపురంలో ఉన్నాను, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నేను రాని కానీ నా మీద కత్తి రాదనుకుంటున్నావు నువ్వు. బతికితే అట్టంటిగా బతకాలి సార్ మనం. మరుదకాయ ఏ ఆ పేరు పరిచయం చూస్తారేంటి? ఎట్ట బతికాడు సార్ ఆయన? ఆయన పెంపకంలో ఒక బిడ్డ రాణి అయిపోయిందండి. అమ్మ బాబు చచ్చిపోతే అన్ని మీదేసుకొని పెంచాడు. సేవకుల అందరం అంతేగా. ప్రతి సంఘ బిడ్డని మన బిడ్డే అనుకుంటాం. వారి క్షేమం కోసం కష్టపడతాం, వారి అభ్యున్నతి కోసం ప్రయాసపడతాం, వారు ఒక పొజిషన్ అవడానికి అవసరమైతే అన్నపానములు అని మనం ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ హాస్పిటల్లో పురుడు పోసుకొని కన్ను తెరిచినప్పుడు ప్రార్థన మొదలు పెడితే భూస్థాపన చేశాక తిప్పలన్నీ మన మీదే ఉంటాయి. అన్నిటికీ మనమే. ఎవరైనా హాస్పిటల్లో పడితే వారి కుటుంబ సభ్యుల కన్నా ముందు ప్రత్యక్షమయ్యేది మనమే. ఎవరైనా చచ్చిపోతే చనిపోయిన క్షణం మొదలుకొని భూస్థాపన అయిపోయి జ్ఞాపకార్థ కూటం దాకా అన్ని కూటాలు, అన్ని కార్యక్రమాలు ఉండేది మనమే. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు, కానీ పర్మనెంట్గా ఉండిపోయింది పాస్టరే. అలాంటి ఒక మొర్దెకాయ్ ఈ బిడ్డను తయారు చేశాడు. ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎట్ట బతకాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒక మహారాణి అయిపోయింది. ఆమె రాణి అయిపోయింది కనుక, పొజిషన్లో ఉంది కనుక, పవర్లో ఉంది కనుక, రాణి చిరంజీవికును గాక తమరి దయగలిగిన సముకు విన్నపము తెచ్చుచున్నాము. సీరియస్ మ్యాటర్ అక్కడ, అలాంటి సోద్యం లేదు. ఇక డైరెక్ట్గా ఒక హెచ్చరిక జారీ చేశాడు. అమ్మాయి, రాణి అయిపోయింది కాబట్టి ఇక పర్లేదు అనుకుంటున్నావేమో, నేను అంతఃపురంలో ఉన్నాను కాబట్టి నేను సేఫ్ అనుకుంటున్నావేమో. ఈ సమయమందు మౌనముగా ఉంటే దేవుని పని ఎలాగైనా జరుగుద్ది, కానీ నీవు నీ ఇంటి వారు నాశనం అయిపోతారు అని ఒక తీవ్రమైన హెచ్చరికను రాశారు. అందుకే నేను రాసుకున్నాను, షూషను కోటలో బెన్యామీనుడగు మొర్దెకై అని ఒకడు ఉండెను అన్న చోట ఒక్కడు చాలు అని రాసుకున్నాను. అట్టంటే ఒకడు చాలండి, 100 మంది ఎందుకు? ఒక్కడు చాలు. శత్రువులకు సింహ స్వప్నంగా మారిన గిద్యోను ఖడ్గాని గురించి ఏమని చెప్పాలి? ఆడి కళ వచ్చిందంటే ఒక కత్తి రక్తమే వచ్చేస్తుంటే ఆడు ఎంక్వైరీ పెట్టాడు, బయట వచ్చిందిరా అంటే ఇంకోటి అంటాడు అది గిద్యోను ఖడ్గ, మరి ఇంకెవరిది కాదు, పదం అన్నాడు.
అందుకే నేను ఒక పాట రాశాను, యెహోవా యుద్ధములు చేసే శైలి చాలా భిన్నంగా ఉంటుందని. కలలను వదంతులను అస్త్రము చేసుకొని, ఆయన కలను కూడా ఒక వదంతిని కూడా ఒక ఆయుధంగా మార్చి చంపేశాడు జనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎంత ఆలోచించి స్తోత్రాలు చెప్పడానికి ఎంత పొదుపుగా ఉంటే రేపు పొద్దున పరలోకి వెళ్ళా బాధపడిపోతాడని మన గురించి. ఇన్ని కష్టాలు పడి ప్రాణం పెట్టి ఎక్కడ దాకా తీసుకొస్తే వీళ్ళు స్తోత్రం కూడా చెప్తలేదు ఏంటని బాధపడ్డా. దైవజనుడు మొర్ర పెట్టవలసిన సమయంలో, గోజాడవలసిన సమయంలో, రాజు సముఖానికి వెళ్ళవలసిన సమయంలో, అడ్డుపడవలసిన సమయంలో, మరణ శాసనమును ఆపవలసిన సమయంలో నాకెందుకు లేను, నాకు శక్తి చాలదను, నేను అరుగుడిని కాదను, నాకంత స్థాయి లేదను, ఎంత సమంజసమైన కారణమని చెప్పి మౌనంగా ఉండిపోయిన నాశనం నీ మీదకి వచ్చి పడిపోద్ది. ఇప్పుడు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకం. రాజు అనుమతి లేకుండా రాజప్రసాదానికి రాణి గారు కూడా వెళ్ళకూడదని చట్టం. వస్తే చంపేసే ప్రమాదం ఉంది. వెళ్ళకపోవడానికి ఇది సమంజసమైన కారణం కాదా? రాయ్ పాస్ గారి కానికిచ్చి పంపించు. ఫస్ట్ ఆ ప్రయోగం కూడా జరిగింది. మంచి మంచి బట్టలు ఇచ్చి నేలకేసి కొట్టాడు, వేసి రక్తం వేయించి. దమ్ముండాలండి దైవజనుడికి. నా బిడ్డ రాని నన్ను మర్చిపోలేదు, ఉచితవానుకు బంగారు నగలను అద్భుతమైన వస్తువులు కానుక పంపాను, హల్లెలూయా. ఇక్కడ ఎవడికి కావాలి నీ సందా? కానుకని రిజెక్ట్ చేసే దమ్ము ఉండాలండి. ఈ మాట మీకు ఇష్టం లేకపోవచ్చు కాక నేను చెప్తున్నా, మళ్ళీ నచ్చదో ఏసు రక్తం ఏం చేయం. ఈ అయ్యబ్జలు ఎవడికి రూపాయి ఎవడో ఇడిచ్చే దగ్గర కొడితే ఇలా ఉన్నాడు ఏందిరా. అంత బాధపడకండి, మా ఇంటికి రండి, మిమ్మల్ని కనపరుస్తాం. అంతేగాని అయ్యబ్జలు ఇట్లాంటి సబ్జెక్ట్ లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇందు నిమిత్తము నేను మీకు తెలియజేయ విన్నపమేమనగా, నువ్వు ఏ పాపం చేయలేదు అనుకుంటున్నావు కానీ మాటలాడవలసిన సమయంలో మౌనముగా ఉండిపోయి ఒక గొప్ప నాశనాన్ని మీదకి తెచ్చుకుంటున్నామని దేవుని సేవకుడిగా నేను తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అరే మౌనంగా ఉంటమే నాశనమా? ఇదేమిటండి? అవును, చట్టానికి వ్యతిరేకం, వెళ్ళకూడదు, పర్మిషన్ లేదు, పిలుపు లేదు, ఏమి లేవు కాబట్టి ఉపవాసం ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ప్రవేశించు న్యాయ వ్యతిరేకముగా ఉన్నది, అప్పుడేమి చేయదము? ఏమీ ప్రవేశించకుండా ఆపిదము. స్తోత్రం. మరి రాజు సముఖమునకు వెళ్ళుటకు మనకు అవకాశం లేదు. మరి మన కార్యాలు జరగటానికేమో అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి, ఇది మాత్రం ముయ్యబడదు. అప్పుడు కూడా పని ఎదరికి వెళ్తలేదు, కార్యం జరగట్లేదు, సేవ జరగట్లేదు, సంఘం జరగట్లేదు, ప్రభుత్వాల అధికారులంతా వ్యతిరేకంగా ఉన్నారు, లోకల్ కమిటీ అంటే యాంటీ అయిపోయింది. ఏ వైపు చూచినా క్షేమంబు లేదయ్యా, అది వచ్చేసింది పొజిషను. అన్ని ద్వారములు ముయ్యబడ్డా ఇది మాత్రం తెరబడి ఉంటాం. దారుణం కాదా నాన్న? అలాంటి పరిస్థితులను కొంచెం మూసేసుకుంటే ఆయన ఏమన్నా ద్వారం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడరు. ఇప్పుడు నువ్వు తినమో నీకు విజయం వచ్చానంటే అప్పుడు ఆమెనంటారా? ఏంటి సార్ అన్యాయం? అప్పుడప్పుడు క్లోజ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. లంకనం పరమౌషధం, స్తోత్రం చెప్పండి. ఉపవాసమే విజయ కారణం, స్తోత్రం చెప్పండి. ఉపేక్షే ఉజ్జీవానికి నాంది, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలారా, దైవజనులారా, నా మాట ఒక్కటే, నువ్వు ఎట్లా మౌనంగా ఉంటావు? అసలు రానివైపోయావా? తెలంగాణ భాషలో చెప్పాలంటే గడిచి గడ్డకెక్కావా? సేఫ్ జోన్లో ఉన్నాం ఫీల్ అవుతున్నావా? రాజుగారి కుర్చీలు కూర్చొని ప్రసంగం చేసి కాలు మీద కాలు వేసుకొని ఊపుతున్నాడు, పేనం పోయింది అక్కడే. సేఫ్ జోన్ ఏది? ఏది సేఫ్ జోన్ చెప్పు నాకు. ఈ పూట మౌనమును వీడుదాం, నోరు తెరుద్దాం. ఆమేనండి. రాజు దగ్గరికి వెళ్దాం. రాజు దగ్గరికి వెళ్ళుటకు ప్రవేశము లేనప్పుడే ఎస్తేరు వెళ్ళింది. మనకేమో రాజు దగ్గరికి ప్రవేశం కాదురా నాయన, ఆహ్వానం ఉంది. స్తోత్రం చెప్పట్లేదు. ఇంకా రావడం అనేది ఏమిట్లా అని కోప్పడుతున్నాడు మన రాజుగారి. స్తోత్రం చెప్పండి. రెండేమన్నా తగు ఉంటే తేల్చుకుందామని కూడా ఆయన ఆఫర్ పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయనను మనకు ఖాళీ లేదా?
కొరకు ఓపిక లేదా? అయినా మినిస్ట్రీలో బిజీగా ఉన్నావా? ఈ బిజీ నశించును గాక. అమ్మయ్య, 2-3 ఆమెను అన్నారు. బిజీ అనే దానికి డాక్టర్ పాల్ యాంగిచో గారు ఒక నిర్వచనం చెప్పారు. విశ్వవిఖ్యాతమైందే, అందరికి తెలిసిందే. తెలియని వారి కోసం చెప్తున్నాను. BUSY అంటే ఆయన ఏమన్నాడంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అన్నాడు. అంటే సైతాను గాడి కాడి కింద ఉండుటాని. ఎందుకు అమ్మతం అన్నాడు? వాక్యం చదువుకోవటానికి బిజీ, సేవా పరిచర్య వల్ల ఎక్కువగా చదువుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవడానికి పరిచర్య భారాలండి. దేవునితో సమయం గడపడానికి కూడా వీలు లేనంత బిజీ ఉంటే అది ఖచ్చితంగా సైతాను గాడి కాడి కింద ఉన్నట్టే లెక్క. దేవునితో గడుపుటకు బిజీ అయితే సూపర్, కానీ దేవుని పేరు మీద బ్రతుకుటకు బిజీ అయితే దరిద్రమే. కోపం వచ్చిందా? కొంతమంది దేవుని సేవ తక్కువ, సమాజ సేవ ఎక్కువ. దేవుడి పేరు మీద ఊర్లో ఎవడు చచ్చినా, ఎవడికి ఏ తగు వచ్చినా, ఏ రచ్చబడి మీద ఈడే ఉంటాడు. అసలు అన్నీ ఈడియే. హెబ్రీ 12:1 ఆడిది అసలు అది చదవడు. కానీ హెబ్రీ 12:1 ఏముంది? ఇంత గొప్ప సాక్షి సమూహం వల్ల మన ఆవరించి ఉన్నందున ఆరాం కరేంగే, జో మిల్తే వో ఖాయింగే అంటుందా? మనమును ఆ మాట అన్నాడు గట్టిగా, ప్రతి భారమును. నెక్స్ట్ మన ఫోకస్ అంతా సులువుగా చుక్కలు పెట్టి పాపాల మీద. ఈ భారాలన్నీ తగిలించేసుకుంటాం. ఎంఆర్ ఆఫీసులో పని ఉంటే మందే, హాస్పిటల్ కాడ పని ఉంటే మందే, రచ్చబండకం తగ్గు ఉంటే మందే, ఎవరికైనా కార్డో పొలమో గోత్రం ఉంటే మంది, అన్నీ మేదేసేసుకొని పొద్దున్న వేసేసి చిన్న ప్రార్థన, ప్రభా ఈరోజు అనేక పనులు ఉన్నాయి తండ్రి, నువ్వే సహాయం చేయమని ఏసుకున్నాము తండ్రి. మార్టిన్ లూథర్ అనే ఒక మహా గొప్ప దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఈరోజు నాకు ప్రాముఖ్యమైన ఒక పని కలదు కనుక 1 గంట ప్రార్థన చేశాను, రేపు 10 పనులు ఉన్నాయి కనుక 10 గంటలు ప్రార్థన చేయాలన్నాడు. మనమేమంటాం, 10 గంటల పనులు ఉన్నాయి కనుక 10 నిమిషాలు చేస్తాం. చాలా వర్క్స్ ఉన్నాయి, అయ్యి బాబాయ్. ఒక పనికే 1 గంట ప్రార్థన అవసరమైతే దేవునికి స్తోత్రం. మాట్లాడరే. 10 కిలోమీటర్ల ప్రయాణానికి ఎంత ఆయిల్ కొడతామో 100 కిలోమీటర్లకి అంత ఆయిల్ కొడతామా? తెలివి ఉందా నీకు అసలు? ప్రయాణం పెరిగినప్పుడు ఆయిల్ పెంచుకోవద్దా? పని పెరిగినప్పుడు ప్రార్థన పెంచుకోవద్దా? ఊపిరి తక్కువ, ఉరికి ఎక్కువైతే మధ్యలో చచ్చిపోతాం. అడవుడు వేసుకుని 100 ఇక్కడ బ్రాంచ్ ఛార్జ్, అక్కడ మినిస్టర్ ఛార్జ్, ఇక్కడ చేసి అన్ని ఛార్జ్ చేసి ప్రేయర్ తగ్గిపోయింది. ఏంటి బండి ఏంటి? అయ్యా బుసా ఎందుకు అయిపోయింది? ఆయిల్ లేదు. ఎందుకురా పాడటానికి? నన్ను ఒకడు అడిగాడు, నేనే ఒకరిని అడిగా. బెంచ్ కారు కొనుక్కొని మా చర్చి దగ్గర తీసుకొచ్చాడు ప్రార్థన చేయించడానికి. అడెవడు పాస్కి వచ్చాను ప్రార్థన చేస్తే, సరే బాబుని ప్రార్థన చేశాను. ఒక ట్రైల్ ఏమన్నా నా వల్ల బాబు కాస్ట్లీగా లేనిపోను సాగు, ఏదైనా రాసుకుంటే పూసుకుంటే నాకు వద్దరు బాబు, నేను ప్రార్థన చేశాను, నువ్వే తోలుకానాను. ఏం పర్లేదు అన్నాను. సరే లేదు కొంచెం లెక్క నడిపి ఇచ్చేసా భయమయ్యగా. నాకు వద్దరా బాబు, ఈ సరిగా లోబడే రకాలు కాదు, ఎందుకు వచ్చిన సావు అని చెప్పేసి మాట ముచ్చట అయిపోయింది. ఎంత అయింది నాన్న? అది నాన్న ఇది అయిపోయిన తర్వాత నేను ఎర్రకపోయి, మరి ఏదో అమాయకుడిని, మధ్యతరగతి వాడిని, పేదవాడిని కదండి, ఉండలేక నాన్న ఎంత వస్తుంది మైలేజీ అన్నాను. ఆడన్నాడు, అన్న బెంజ్ కార్లు కొనుక్కున్నాడు, మైలేజ్ గురించి ఆలోచించాడు అన్న అన్నాడు. అమ్మ నాయన, ఆడు భూమి మీద కొట్టినట్టు చెప్పాడు. ఆడు ఇప్పుడు ఎంతో 3-4 చెప్పచ్చు కదా. ఆడేమన్నాడు, బెంజ్ కారు కొనుక్కున్నాడు, మైలేజ్ గురించి ఆలోచించాలన్నా అన్నాడు. బాగా చెప్పేవరా. సేవకు వచ్చాక తగులుబడి మిగులుబడి ఏంటండి? తెగించి వెళ్ళిపోవు, లేచి రక్తం వేచాయం, ప్రవేశం లేదు, లైసెన్స్ లేదు, పర్మిషన్ లేదు, రాజుగారు ఒప్పుకోరు, కోపడతారు. మాట్లాడబాకి ఇవన్నీ. మహిమగల సేవకు వచ్చాం, దేవుని ప్రతినిధులుగా ఉన్నాం. అక్కడ ఇంకో ₹1 డైలాగ్ అన్నాడు, ఇందు నిమిత్తమే ఇక్కడ ఉన్నామేమో. బిడ్డా, ఇందు నిమిత్తమే ఉన్నావేమో నువ్వు అక్కడ. ఈ గడియ నిమిత్తమే ఇలాంటి ఒక ఆపద వస్తే, ఇలాంటి ఒక ప్రమాదం వస్తే 127 సంస్థానంలో చెదరిన యూదులందరూ ఒక్క దినమందే మరణ శాస్త్రములు నాశనమే ప్రమాదం వస్తే అడ్డుపడగలుట కొరకే, రాజుతో మాట్లాడట కొరకే, చట్టములు మార్చడం కొరకే, రాజ్యమును తలకిందులు చేయటకే, కుట్రదారులకు హామానును అంతమొందించడం కొరకే దేవుడిని అపాయింట్ చేసి ఉంటాడు. నువ్వు మనం ఉండేలాగా
be the reason of your appointment in the palace. Come on, do something. ఒక గ్రామములో, ఒక పట్టణములో, ఒక ప్రాంతములో దేవుడిని ఎందుకు పెట్టాడు? ఇలాంటి ఒక సమయం కోసమే. సవాలు అనండి, అవకాశం అనండి. సవాళ్ళు ఇష్టమా, అవకాశాలు ఇష్టమా? సింపుల్ చెప్పనా, సవాలే అవకాశం. అది తెలియకే సావు. ప్రభా, ఎంత ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినప్పటికీ నాకు మహిమకరముగా వాడబట్టకు ఎట్టి అవకాశం రాలేదు. నిత్యము సవాళ్ళే. ఒక అమాయకుడా, సవాలే అవకాశం. మాట్లాడతలేదు మీరు, మాట్లాడతలేదు మీరు. హల్లెలూయా. మీలో ఎవరైనా ఒక్కడున్నాడా? వచ్చింది అవకాశం. ఎవరికి? దావీదుకి. ఒక్కళ్ళేడా? ఎంతమంది ఒక్కళ్ళేడా అన్నాడు. మనోడికి వచ్చేసిన ఛాన్స్. ఈయన్ని చంపితే ఎంత అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధం చేశాడు. రాజా, ఈ ఫిలిష్తీయుల నిమిత్తము యెమని మనసు కృంగ నిమిత్తము లేదు. అరణ్యములో తండ్రి మందను కాయిచుండగా సింహం ఒకటి ఎలుగుబడి రాగా దాన్ని చంపేశా. రక్తం ఇచ్చేయి. వీడి మూమెంట్ చూసి ఈ నాపితే మనకే డేంజర్ లాగా ఉంది. నెల్లో హల్లెలూయా. ఉత్తుంగ తరంగమై, ప్రభంజనమై, ప్రవాహమై వస్తున్నటువంటి వరద నీటిని ఆపడానికి ఏ బుద్ధునోడు ట్రై చేయడు. కొట్టుకుపోతాడు వేసి రక్తం వేచి. సౌలు గారు తన సర్వాంగ కవచమును ధరింపజేశాడు. నేను ఒకటే అంటాను, అవతలో ప్రాబ్లం పెద్దది కాబట్టి మనకి పెద్ద అంగి సెట్ అవ్వదు, మన అంగియే మనకు సెట్ అవుతుంది. అవునా కదా? ఏంటదే అటు పడ్డాడు. గొలియాత్ అంటే సూర్యుడురా, అరుమూరల జనుడురా, అయినా రాయి ఒకటే. నేను చెప్పనా, సౌలు ఆయుధాలు మనకు సెట్ అవ్వవు సార్. అది పెద్దోడే చిన్నోడు మనకి ఎందుకు? మన రాయి మనకు చాలు అనండి, అనండి గట్టిగా. దేవుడు నీకు పాట ఇచ్చాడో, ప్రార్థన ఇచ్చాడో, సాక్ష్యం ఇచ్చాడో, ప్రత్యక్ష ఇచ్చాడో, ఉపదేశం ఇచ్చాడో, నీది నీకు చాలురా బాబు. నాకు అలాంటి వరం ఉంటేనా, నాకు అలాంటి కృప ఉంటేనా, నాకు అలాంటి మనుషులు 10 మంది ఉంటేనా, నాశనం చేసేది వీపటికి. నీది నీకు చాలు. నీకు ఏది కావాలో నీకు దేవుడు దర్శన చేతిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.